జరుగుతుంది. అబద్ధాలు దోపిడీ బారాస కాంగ్రెస్ నైజమిదే. ఆదిలాబాద్ భాజపా సభలో మోదీ విమర్శలు. కాళేశ్వరంలో బారాస బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడింది. కాంగ్రెస్ సర్కార్ ఆ ఫైల్ను మూసివేసిందనే వ్యాఖ్య. తెలంగాణ అభివృద్ధి పూర్తిగా తోడ్పాటును అందిస్తామంటూ హామీ. 140 కోట్ల మంది నా కుటుంబమే. నాకు సొంత కలలు లేవు. మీ కలలను నెరవేర్చడమే నా సంకల్పం. వాటిని నెరవేర్చేందుకు మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నాను. నాకు కుటుంబమే లేదని వాళ్లకు ఒకటే సమాధానం. నా జీవితం తెరిచిన పుస్తకం. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులు. దేశంలోని యువత కోట్ల మంది తల్లులు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు నా కుటుంబ సభ్యులే. మోదీ కోసం వాళ్ళున్నారు, వాళ్ళ కోసం నేనున్నాను. భారతదేశమే నా కుటుంబం అనే భావనతో సంకల్ప ముక్త కంఠంతో తమది మోదీ కుటుంబం అని అంటున్నారు ఆదిలాబాద్ సభలో మోదీ. ఇక రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా ఇక కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా కుంభకోణాల్లో బీఆర్ఎస్ కూరుకుపోయింది. కాంగ్రెస్ దాన్ని కప్పిపుచ్చుతుందంటూ మోదీ అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి బదులు ఫైలును మూసివేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. మీరు తిన్నారు, మేము తింటాం అన్నట్లుగా రెండు పార్టీల తీరు ఉందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటిది ఒకే బాట. జూట్ లూట్ అబద్ధాల దోపిడీ అని విమర్శించారు. తెరాస బారాసాపా పేరును మార్చుకున్నా తెలంగాణలో పరిస్థితి మారలేదని, బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల కూడా ఏమీ మారలేదని, గ్యారంటీలకే గ్యారంటీ మోదీ అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, కేంద్రం విధానం ఇదే అంటూ కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఇక గుజరాత్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీ సహకారం అవసరం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై సరసన హైదరాబాద్ ను నిలిపేందుకు మీ మద్దతు కావాలి. సబర్మతి నదిని ప్రక్షాళన చేసినట్లుగా మూసి అభివృద్ధికి సహకరించాలి. హైదరాబాద్ మెట్రో లైన్ విస్తరణకు తోడ్పడాలి. కేంద్రంతో ఘర్షణ పడితే అభివృద్ధితో పాటు రాష్ట్రం వెనుకబడుతుంది. అందుకే రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రధాని కేంద్ర మంత్రులను కలిశాం. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయనేది మా విధానం అంటూ రేవంత్ చెప్తా ఉన్నారు. గుజరాత్ మోడల్లో దోపిడీ అంటూ అనేక రకాలుగా గతంలో విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి సాక్షాత్తు ప్రధానమంత్రి ముందు గుజరాత్ మోడల్ మాకు కావాలంటూ చెప్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ కాంగ్రెస్ ఇటు బీజేపీకి ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి పరిస్థితులలో మోదీ ప్రభుత్వాన్ని ఎంతో సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒకంత చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. గుజరాత్ మోడల్ ని గతంలో విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు గుజరాత్ మోడల్లోనే మాకు అభివృద్ధి, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటూ రేవంత్ రెడ్డి నిన్న సభలో చెప్తుండడం హాట్ టాపిక్ గా మారింది. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం.